యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ చిరపరిచయమైన అధ్యాయమే. మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన 1-2 ప్రధానమైన సత్యాలు మళ్ళీ ఈ ఉదయం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మొత్తం 13 వచనాలు ఉన్నాయి. మొదటి 6 లేక 7 వచనాలు యెషయా కలిగిన దర్శనం. 8వ వచనం నుంచి చివరి వరకు యెషయాకి దేవుడు చెప్పిన పరిచర్యకు సంబంధించిన విషయాలు. క్లుప్తంగా నేను 6వ అధ్యాయంలో ఏం జరిగిందో గుర్తు చేస్తాను. తర్వాత మనం 2వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దర్శనం గురించిన సంగతులు నేనేం మాట్లాడట్లేదు, మీ అందరికీ తెలుసు అది యెషయా ఏం చూశాడు, తర్వాత ఏం జరిగింది అని. రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నప్పుడు, ఆ దేశానికి రాజు లేడు, నెక్స్ట్ ఏంటి అనే ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు మెల్లగా యెషయా ఈ దర్శనం చూశాడు. చాలా ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండటం చూశాడు. ఆయన మహిమను చూశాడు. ఆయన చుట్టూ దేవదూతలు ఉండటం చూశాడు. వాళ్ళందరూ ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడటం చూశాడు. మెల్లగా దేవుడు ఎంతటి పరిశుద్ధుడో తనకు అర్థమవ్వగానే తను ఎంతటి అపవిత్రమైన వాడో తనకు అర్థమైంది. కాబట్టి వెంటనే పశ్చాత్తాపడ్డాడు. మనందరికీ తెలుసు అది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నివసిస్తున్నాను. అప్పుడు ఒక దేవదూత, ఆ కింద వచనాల్లో ఉంది, వచ్చి ఒక నిప్పును తీసుకొచ్చి తన పెదాలకు తగిలించి, నీ పాపము ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. ఎప్పుడైతే యెషయా తన పాపాన్ని గుర్తించాడో దేవుడు దాన్ని క్షమించినట్టుగా మనకు కనపడుతుంది. సో ప్రాయశ్చిత్తం చేశాను, నీ పాపాన్ని, నీ దోషాన్ని క్షమించేశాను, తీసివేశానని చెప్పాడు. అప్పుడు అంటే మనం మాట్లాడుకోబోయే సందర్భం 8వ వచనం దగ్గర నుంచి, ప్రాయశ్చిత్తం చేశాడు, దోషం తొలగించాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవరు పోవును. సో దేవుడు యెషయాని ఒక ఆర్డర్లో తయారు చేసుకుంటూ వచ్చాడు. ముందు తన మహిమను చూపించాడు. తనున్న పరిస్థితి ఏంటో యెషయా గుర్తించేలా చేశాడు. యెషయా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయనను క్షమించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. అప్పుడు ఇక పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుడి గురించిన అవగాహన మనకు కలిగినప్పుడు, మనమేంటో దేవుడేంటో రెండు తేడా మనకు తెలిసినప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుడు మనల్ని క్షమించి ప్రాయశ్చిత్తం చేసి మన దోషాలను క్షమించేసిన తర్వాత దేవుని కొరకు నేనేం చేయాలి అనే ఆలోచన విశ్వాసలో ప్రారంభమవుతుంది. రక్షించబడిన తర్వాత సంగతి మాట్లాడుకుంటున్నాం. దేవుడు యెషయాని అడిగాడట, మేబీ ఇప్పుడే ప్రారంభమయ్యాడా, లేకపోతే ఈ ముందు 6 అధ్యాయాల్లో అంతకు ముందే జరిగిందా? మనకి ఇవి ఒక క్రానలాజికల్ ఆర్డర్లో కరెక్ట్గా మనం పైకి కిందకి సార్ట్అవుట్ చేయటం ఇబ్బంది. అంటే ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే, 5 అధ్యాయాలు ఆల్రెడీ ప్రవచనం చేశాడు, 5 అధ్యాయాల సంగతులు మాట్లాడాడు. ఇప్పుడు కొత్తగా పంపించట్లా అది, కానీ ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అదే. బయట కూడా చాలామంది వీటినే మనల్ని విమర్శిస్తూ ఉంటారు. సో యెషయాతో దేవుడు అన్నాడు, మా తరపున వెళ్తావా, మేము ఎవరిని పంపించాలని ఆలోచిస్తున్నాం. అప్పుడు యెషయా అన్నాడు, చిత్తగించుము, నేనున్నా పంపు.
కాబట్టి యెషయా లోబడ్డాడు, యెషయా పశ్చాత్తాపడ్డాడు, యెషయా లోబడ్డాడు. నేను వెళ్తాను ప్రభువా, నన్ను పంపించు, చిత్తగించమనే మాట విన్నారు ఎప్పుడైనా? ఎక్కడన్నారు? రాజుల దగ్గర విన్నారు. అంటే ఇక ఏ చెప్తే చేస్తాం అంతే, ఇక నో ఆర్గ్యుమెంట్. ఏం పని అని కూడా అడగం. చిన్నప్పుడు మీకు గుర్తుండుంటుంది, ఎవరక్కడ అంటాడు రాజుగారు, చిత్తం ప్రభు అంటాడు. అంటే నేనున్నాను, ఐఎమ్ రెడీ హియర్. ఏ పనైనా చేయాల్సిందే, ఇక దానికి ఎదురు మాట్లాడతానికి వీలు లేదు. అది కింగ్షిప్, రాజుగారి రాయల్ పద్ధతి అది. యెషయా కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు, చిత్తగింపుము, నేను వెళ్తాను, నన్ను పంపించు అన్నాడు. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే, యెషయా వెళ్ళి ఏం ప్రవచించాలి, అయితే ఏం ప్రకటించాలి, ఏ పని చేయమని దేవుడు నన్ను అడుగుతున్నాడు. మనకు అర్థమైపోయే సంగతి ఏంటంటే, ఆల్రెడీ యెషయా ప్రవక్త కాబట్టి ఇక దేవుడు ఏమని చెప్తాడు? ప్రవచించమనే చెప్తాడు. కాబట్టి నేను ఎవరిని పంపాలి అంటే, నేను వెళ్తానని నేను ముందుకు వచ్చినప్పుడు ఇక ఒక ప్రవక్తలాగా బయటికి వెళ్ళి నేను మాట్లాడాలి. నువ్వేం మాట్లాడమంటే అది మాట్లాడతాను, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని యెషయా అడిగాడు. అది మన ఇవాళ సందర్భం. 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. ఏంటంట? నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనకుందురు. ఏం చేస్తారట? 9వ వచనం ప్రకారం వాళ్ళు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ తెలుసుకోరు. ఇది వీళ్ళకి అలవాటైపోయిందట. అడుగడుగున ఇది ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన ఒక స్టేట్మెంట్. వాళ్ళు వింటారు కానీ అర్థం చేసుకోరు, చూస్తారు కానీ అర్థం చేసుకోరు. దీనంతటిని సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ అర్థం చేసుకోరు. ఓకే, దీనంతా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? వాళ్ళు వినరు, వాళ్ళు మారరు. ముందే చెప్పేస్తున్నాడు యెషయా. ఆల్రెడీ దర్శనంలో ఏమన్నాడు? నేను ఎటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నాను? అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను. మళ్ళీ వాళ్ళ దగ్గరికే నేను నిన్ను పంపిస్తున్నాను. అయితే గుర్తుపెట్టుకో, వాళ్ళు వినరు, కానీ నేను మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాను అంతే. వాళ్ళు వినరని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎంత కఠినమైన మనస్తత్వం కలిగి ఉన్నారంటే వాళ్ళకి మారరు, వినే లక్షణం వాళ్ళకి లేదు. వీళ్ళ గురించి ఈ గ్రంథం ప్రారంభంలోనే చెప్పేశాడు వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో. మొదటి అధ్యాయం 2వ వచనం. ఏం చేశారు వాళ్ళు? అది ఈ గ్రంథం ప్రారంభం మాటే ఇది. నా ప్రజలు నా మీద తిరగబడ్డారు. ప్రవక్తల్ని పంపించి దేవుడు తన వాక్కు వినిపించి పదే పదే వాళ్ళని మారమని, పద్ధతి మార్చుకోమని, పశ్చాత్తాపడమని చెప్తా ఉంటే వాళ్ళు వినట్లేదు, వాళ్ళు వినట్లేదు. తారాస్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ కఠినత్వం. ఇక వినరు. ఈ మాట మనం సరిగా చదవకపోతే అర్థాలు మారిపోతాయి. ఎన్నో వచనం చదువుకున్నాం? 9వ వచనం, 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి. యాక్చువల్లీ ఏం చేయాలి వాళ్ళు? ఇంకోటి ఏంటమ్మా, యాక్చువల్గా నాలుగు ఉన్నాయి.
ఇందులో ఇమిడి ఉన్న సంగతులు. ఒకటి, కళ్ళతో చూస్తాము, వింటాము, గ్రహిస్తాము, మార్చుకుంటాం. సంగతులు మనం చూస్తూ ఉంటాము, దేవుని గురించిన విషయాలు వింటూ ఉంటాము, అర్థం చేసుకుంటూ ఉంటాము. చూస్తా వింటా అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఏమవుద్ది? మార్పు కలుగుద్ది. అయినా కూడా మారలేదంటే ఏమనాలి? చూస్తున్నారు, గ్రహించట్లేదు, వింటున్నారు, అర్థం చేసుకోవట్లేదు. హృదయంలో ఎటువంటి మార్పు రావట్లేదు. చూడు, 4 వచ్చినాయి. వింటున్నారు, చూస్తున్నారు, గ్రహిస్తున్నారా, మనసు మారుతుందా? ఒక తెలుగులో మరి ఏమంటారు, వ్యంగ్యం, ఐరానికల్గా అంటారు. అంటే వ్యంగ్యంగా ఒక చురకలాగా వేయటం. ఏమన్నాడు? వాళ్ళు చూస్తారేమో, వింటారేమో, గ్రహిస్తారేమో, మనసు మార్చుకుంటారేమో, ఇవన్నీ జరిగితే ఏమవుద్ది? స్వస్థత వచ్చేస్తుందేమో. అందుకని ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. అలా చేస్తాడా దేవుడు? ఎక్కడ వింటారో వినకుండా వాళ్ళ చెవుల్ని మూసేసాయి, ఎక్కడ అర్థం చేసేసుకుంటారో వాళ్ళ హృదయాలని మందం చేసేసి అర్థం చేసుకోకుండా డల్గా చేసాయి, ఎక్కడ విని పశ్చాత్తాపడి మారోన్స్ పొందుతారో వాళ్ళ మనసుల్ని రెస్పాన్స్ లేకుండా చేసాయి, కఠినపరిచేసాయి అని అంటాడు దేవుడు? అనడు. వాళ్ళని కఠినపరచాలని దేవుడు కనుక అనుకునే లెక్క అయితే మా నిమిత్తం ఎవరు వెళ్తారని అడగడు కదా, మేము ఎవరిని పంపాలని అడగడు కదా. మీకు అర్థమవుతుందని చెప్పేది? అసలు యెషయాని పంపించాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ళు మారతారనే. కానీ వాళ్ళ హృదయ కాఠిన్యం ఏ స్థాయిలో ఉందంటే ఇక వాళ్ళు నువ్వు చెప్పినా కూడా వినరు. ఎందుకు అనంటే 2 విషయాలు. యెషయాని ముందు సిద్ధపరుస్తున్నాడు. యెషయాని వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు వినరు, కాబట్టి వాళ్ళు వినకపోవటం వల్ల నువ్వు నిరాశపడద్దు. అంటే రిజల్ట్ ఏంటో కూడా యెషయాకు ముందే చెప్పేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ప్రకటించు, వాళ్ళ రెస్పాన్స్ నువ్వు పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు వినరని సంగతి ముందే నేను నీకు చెప్పేస్తున్నాను. ముందే చెప్తున్నా, అరే మన బాధ్యతగా మనం చెప్తాంరా, నాకు తెలిసి వాళ్ళు నమ్మరు, మనం మాత్రం చెప్పొద్దాం. పెళ్లి కార్డు ఇస్తాం అప్పుడప్పుడు, ఏమని ఇస్తాం? వాళ్ళు రారులే కానీ ఎందుకు ఇస్తున్నాం? మన బాధ్యత, ఒక మాట ఇచ్చామనే మాట. హృదయ కాఠిన్యం ఏ స్థాయిలో ఉందంటే ఒక ప్రవచనం అక్కడ చెప్పాలి, వాళ్ళు వినరని దేవుడు తెలుసు, కానీ వినే కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాడు. నా మాట మీకు అర్థమైందా? వినరు, ఎక్కువ మంది వినరు, కొంతమంది ఎవరో ఉంటారు, వాళ్ళ కోసం చెప్పిస్తున్నాడు. వ్యంగ్యంగా, సెటైరికల్గా అంటున్నాడు. నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు ఎలాగో ఇంకొంచెం హార్డ్ అయిపోతారు. బట్ తెలిసిందే, ఈ మాట తీరు, వ్యంగ్యంగా చెప్పిన మాట తీరు అర్థం కాక చాలామంది దేవుడు చెవులు మూసేస్తాడా, దేవుడు హృదయం కఠినపరుస్తాడా, దేవుడు నమ్మకుండా చేస్తాడా? ఆయన ఎందుకు చేస్తాడు? నమ్ముతారనే కదా ఆయన ప్రవక్తలను పంపించేది. ఇంకా విచిత్రం ఏంటంటే కొత్త నిబంధనలో అంటే సువార్తల్లో 4 సువార్తల్లో కూడా ఈ వచనాన్ని కోట్ చేశారు. అపోస్తల కార్యాల్లో కూడా ఈ వచనాన్ని కోట్ చేశారు. నేను మీకు రెఫరెన్సులు చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం
25వ వచనం దగ్గర నుంచి చదవండి. గుర్తుంటుందా వాళ్ళు చెప్పనా? మత్తయి సువార్త 13:13, మార్కు సువార్త 4:10, లూకా సువార్త 8:9, యోహాను సువార్త 12:37, అపోస్తల కార్యాలు 28-25 దగ్గర నుంచి. ఇవన్నీ మనం చదవట్లేదు ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఈ 5 యెషయా భక్తుడితో అంటే 6వ అధ్యాయంలోని ఈ వచనమే అక్కడ ప్రస్తావించబడింది. మనకు అర్థం అవటం కోసం ఒక్కటి తీద్దాం, అంటే అక్కడ ఏం జరిగిందో మనం మాట్లాడుకోవటానికి. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం, అది ఒక్కటి చదువుదాం, మనకు అర్థం అవుతుంది. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. చూసారా ఆ మాట చూసారా? ఏం చేశాడట? ఎన్ని సూచక్రియలు చేసినా కూడా. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడ్డాడు, కిందకు వచ్చాడు, ఎన్ని బోధలు చేశాడు, ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేశాడు. యేసుక్రీస్తు వారు బోధిస్తే కూడా నమ్మకపోతే ఇంకెవరు బోధిస్తే నమ్ముతారు వాళ్ళు? సాక్షాత్తు దేవుడు చెప్తే విననప్పుడు ఇంకెవరు చెప్తే వింటారు? దేవుడు సూచక్రియ చేస్తే కూడా దేవుడు చేశాడని వాడు ఒప్పుకోకపోతే ఇక వాడు ఎలా నమ్ముతాడు? అది సందర్భం. ఎన్ని సూచక్రియలు చేసినా కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. దాని కింద నమ్మిన వాడెవడు? యెషయా భక్తుడు మాట్లాడిన 53వ అధ్యాయం మొదటి వచనం గుర్తు చేస్తున్నాడు. యెషయా అన్నాడట, మేము ప్రకటించాము, ఎవరు నమ్మారు? ఎవరు నమ్మలేదు. మా వర్తమానం ఎవరు నమ్మారు? ఎవరు నమ్మలేదు. అలా యెషయా చెప్పినట్టుగానే అప్పుడు జరిగింది, ఇప్పుడు యేసుక్రీస్తు వారి టైంలో కూడా జరుగుతుంది. దాన్ని గుర్తు చేశాడు. దాని కింద వచనం, ప్రభు యొక్క బాహువు, దాని కింద వచనం వారి కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగచేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇప్పుడు నమ్మని వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే వ్యంగ్యంగా పలికిన ఒక మాటను మనం అర్థం చేసుకోకపోతే దేవుడే ఈ పని చేయిస్తున్నాడని చెప్పే బోధకులు ఉన్నారు బయట. కానీ దీని అర్థం అది కాదు. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి నీ మానాన్ని వదిలేస్తున్నాడని అర్థం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంది, దేవుడు వారిని వారి భ్రష్ట మనసుకు అప్పగించేశాడు, వదిలేశాడు. అంటే ఇక అనవసరం రా అని. ఉదాహరణ చెప్పి నేను దాన్ని సమాప్తి చేస్తాను. నేను ఒకసారి 11ంటికి ఎప్పుడో లేటుగా ఇంటికి వెళ్ళా, ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడో తిరిగి. లోపలికి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతా అన్నాడు మా నాన్న. రమ్మనే వద్దనే? లోపలికి వస్తే కాళ్ళు ఎరగొడతా అన్నాడు, రమ్మనే వద్దనే? నిజంగా ఎరగొడతాడా? తలుపు తీయమాగాడు, లోపలికి వస్తే నేను ఊరుకున్నాడు. ఇంట్లో ఆడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి ఇంట్లో అన్నాడు ఒకసారి. తెలుసుగా తల్లిదండ్రులు ఏం మాట్లాడతారు? ఆడన్నా ఉండాలి, అర్థం ఏంటి? మారాలని అంతే. ఆ కోపంలో అలా అంటాడు. ఒక అరగంట తర్వాత ఏమంటాడు? లోపలికి ఎలా పో అంటాడు. కాళ్ళెరగొట్టాలే ఉండవు. ఆ కోపాన్ని వ్యక్తం చేయడానికి రకరకాల మాటలు. ఇవాళ వాడికి అన్నం పెట్టమాకంటాడు. ఎంతసేపు? అంతే. పక్కెళ్ళే ఉంటాడు, అని పెట్టాడా అంటాడు. యెషయా వాళ్ళు ఇలా అయిపోవాలి అని అంటాడా దేవుడు? కాదు. అందుకు బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. ఆయన ఇప్పుడు 6వ అధ్యాయం పైనుంచి చదువుకుంటూ వస్తున్నామండి. ఎటువంటి దేవుడు ఆయన? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాళ్ళు కొలుస్తూ ఉంటే ఆయన వీళ్ళు మారకూడదని కోరుకుంటాడా?
అది ఆయన పరిశుద్ధతకే భంగం. మన దేవుడి స్వభావం అది కాదు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఒక మాట దేవుడు ఏ ఉద్దేశంతో తన కోపాన్ని వ్యక్తం చేశాడో వినకుండా అదే దేవుడి లక్షణం అనుకుంటే ఎవరు తప్పది? అంతే తప్పు. యెషయాకి చెప్తున్నాడు, యెషయా నువ్వు వెళ్ళి ప్రకటించు. వాళ్ళు వినే పరిస్థితి లేదు, కానీ నువ్వు ప్రకటించాల్సిందే. అందుకొరకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. యెషయా ఎటువంటి ప్రజలకు ప్రకటించడానికి ఏర్పరచబడ్డాడు అంటే ఎంత చెప్పినా వినని ప్రజల కోసం పంపించబడ్డాడు. వాళ్ళు విన్నా వినకపోయినా ఈయన ప్రకటిస్తూ ఉండాలి. ఇర్మియా చేసింది అదే, యెషయా చేసేది కూడా అదే. అయితే యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో, ఇందాక మనం రెఫరెన్సెస్ నేను మీకు చెప్పాను కాబట్టి, శిష్యులు వచ్చి అడిగారు, నువ్వు ఉపమానాల్లో ఎందుకు చెప్తున్నావు? కొంతమందికి ఆ ఉపమానాలు అర్థం కావట్లేదు అని అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవ్వడికి అర్థం కాకుండా కోడ్ భాషలో ఈ 12 మందికి అర్థమయ్యేలా చెప్తున్నాడు అని అనుకుంటాం. అంత అవసరం లేదు ఆయనకి. ఆయన ఏమన్నాడు? వాళ్ళు విశ్వసించట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు. నేను చెప్పిన ఉపమానం మీకెందుకు అర్థం అవుతుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళకి అర్థం కాకూడదని చెప్తాకు వచ్చాడు ఆయన? కాదు కదా. వాళ్ళందరినీ రక్షించడానికే కదా ఆయన భూమి మీదకి వచ్చింది. అమ్మో వాళ్ళు వింటే అక్కడ మారిపోతారని లేకుండా రాకూడదు కదా. దాని ఆంతర్యం ఏంటంటే వాళ్ళు గ్రహించరు. అది సెటైర్. ఎందుకు నువ్వు ఉపమానాలు చెప్తున్నావు? అమ్మ వాళ్ళకి అర్థమైపోద్దని అన్నాడు అనమాట నవ్వుతా. యాక్చువల్ వాళ్ళకి అర్థం అవ్వాలనే ఆయన చెప్పేది, వాళ్ళు మారాలనే. ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గ్రహించరు. అందుకే మీకు స్పష్టత కోసం ఇందా చదివాను యోహాను సువార్తలో మాట, ఎన్ని క్రియలు చేసినా వారైనందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి యెషయా వచ్చినా ఆయన కోట్ చేశాడు. అంటే వాళ్ళు కావాలని నమ్మట్లేదు. అపొస్తలుల కార్యాల గ్రంథం అది కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆయన దగ్గరికి యూదులు వచ్చి తర్కించేవాళ్ళట. పౌలు భక్తుడు చివరి దినాల్లో గృహ నిర్బంధంలో ఉన్నాడు, హౌస్ అరెస్ట్ అంటాం, జైల్లోనే ఉన్నాడు, ఒక ఇంట్లో ఉంటాడు, చుట్టూ పోలీసులు ఉంటారు. కాబట్టి వచ్చే పోయే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. కొంతమంది యూదులు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఆయనతో వాదించేవాళ్ళట. ఈయన రోజంతా వాళ్ళతో కూర్చొని ధర్మశాస్త్రం సంగతులు ఆర్గ్యూ చేసేవాడు. చదువుతున్నాను. ఏంటంట, ఆయన వివరించినప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. నమ్మలేని వాళ్ళ గురించి, నమ్మని వాళ్ళ గురించి కింద రాస్తున్నాడు. ఏమని? బాబు మీరు నమ్మకుండా వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు నమ్మట్లేదో తెలుసా? మీరు ఎందుకు నమ్మట్లేదో తెలుసా? కావాలని నమ్మట్లేదు. యెషయా భక్తుడు మీ గురించే చెప్పాడు. ఏమని? వినుట మటుకు విందురు కానీ. ఇప్పుడు వాదించటానికి వచ్చిన వాడు గ్రహిస్తాడా, గ్రహించడా? ఆర్గ్యూ చేయడానికి వచ్చినవాడు తెలియగలవాడా కాదా? అంటే వాడేంటి వినదలుచుకోవట్లేదు, వితండవాదమే, నా ఆర్గ్యుమెంటే కరెక్ట్ అని వాడు అనుకుంటున్నాడు తప్ప సత్యం నేర్చుకోవాలని వాడు అనుకోవట్లేదు. అందుకు దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. యెషయా మీ గురించి అన్నాడు, మీరు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు మనసారా గ్రహించే లక్షణం మీకు లేదు, నా వైపు తిరగరు. ఏంటంట పెద్ద మాట, వాళ్ళకి గుచ్చుకునే మాట ఏంటంటే మీకు కొవ్వెక్కిందిరా అంటున్నాడు. మీరెందుకు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదంటే మీకు అహంకారం, మీకు పొగరు. అది మేము నమ్మటం ఏంటి, మేము పశ్చాత్తాపడటం ఏంటి, మేము లోబడటం ఏంటి? మీకు అర్థమైంది అనుకుంటాను. యెషయాని చెప్పమంటున్నాడా వద్దంటున్నాడా? చెప్పమంటున్నాడు. అయితే వాళ్ళు వినరని కూడా ముందే చెప్తున్నాడు. వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారో చెప్పటానికి ఐరానికల్గా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అయితే మన సందర్భం కొంచెం కిందకెళ్ళి ముగించుకుందాం. కింద యెషయా గ్రంథానికి వచ్చేద్దాం. ఆ వచనం మీకు అర్థమైందని అనుకుంటాను. మరి ఇంత చెప్పినా కూడా ఇంకా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒక ప్రవచనం ఉంది అక్కడ, 11వ వచనం, 6:11 యెషయా. అప్పుడు యెషయా భక్తుడు అడిగాడు, మరి ఓకే, వీళ్ళు కఠినమైన ప్రజలే, వీళ్ళు వినరు, మారరు, కానీ చెప్పాలి. ఇలా ఎంతకాలం చెప్పాలి అంటే ఒకటే మెసేజ్. ఇక ఈయన చెప్తా ఉంటాడు, వాళ్ళేమో లెక్క చేయరు. ఇలా ఎంతకాలం చేయమంటావు? ఎంతకాలం అంటే ఆయన ఒక లెక్క చెప్తున్నాడు. ఎప్పుడు వరకట? నివాసులు లేని పట్టణములు అంటే ముందు గ్రహించండి, మనన్నా గ్రహించాలిగా, ఆడపోయినా. నివాసులు లేక పట్టణాలు అంటే అర్థం ఏంటి? ఆ పట్టణాలు ఎవరుంటారు? ఒట్టి పట్టణం ఉంటుంది, మనుషులు ఉండరు. అదే ఇంకోలా చెప్తున్నాడు, మనుషులు ఉండరు, ఊరంతా ఖాళీగా ఉంటుంది, ఇళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి. ఏమవుతాయి? లాస్ట్కి పాడైపోతాయి, దేశం బొత్తిగా బీడుగా మారిపోద్ది. ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడికి? చెరలోకి. అది మిగతాది మనకు బైబిల్ స్టోరీ తెలుసు కాబట్టి క్విక్గా మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం? చెరలోనికి. వీళ్ళు వినరు. ఎప్పటిదాకా అంటే ఒక రోజు వస్తుంది, నేను ఆల్రెడీ ప్రవక్తల ద్వారా చెప్తానే ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? మీరు మాట వినకపోతే ఒకరోజు మీరు చెరలోనికి వెళ్ళాల్సి వస్తుంది. వింటారా? వినరు. అంటిల్ దే గో ఇంటూ ఎక్సైల్. చెరలోనికి వాళ్ళు వెళ్ళే వరకు జరుగుద్ది. అంటే అర్థం ఏంటి? చెరలోనికి వెళ్ళేలాగా పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటారు తప్ప మాట అయితే వాళ్ళు వినరు. అంటే యెషయా భక్తుడు ఏమంటున్నాడు? ఎంతకాలం దేవా అంటే వాళ్ళు వినరు యెషయా. వాళ్ళు చెరలోనికి వెళ్ళేలాగా కొని తెచ్చుకుంటారంతే, వాళ్ళు వినరు. ఒకరోజు ఊరంతా ఖాళీగా ఉంటుంది, దేశం అంతా ఖాళీగా ఉంటుంది, మనుషులు ఎవరు ఉండరు, నిర్జనంగా ఉండిపోతుంది, మనుషులు ఎవరు ఉండరు. వీళ్ళందరూ ఏమైపోతారంటే చెరలోనికి, దూరంగా ఉన్న వేరే దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు. చేతులారా వాళ్ళది చేసుకుంటున్నారు. వాళ్ళందరూ చెరలోకి వెళ్తారు. ఎంతమంది మిగులుతారట అంటే 10%, 190 మంది ఎక్కడుంటారు? చెరలో ఉంటారు. 10 మంది మాత్రం ఇక్కడ వదిలేస్తారు. దానికి 2 అర్థాలు ఉన్నాయట. చెరలోకి వెళ్ళేటప్పుడు, చెరలోనికి శత్రువులు, లేకపోతే మన మాటలో బబులోను దేశం, బబులోను సైన్యం వచ్చి, విలాపవాక్యాలు చూస్తే మీకు అర్థమవుద్ది. బబులోను సైన్యం వచ్చి, ఇప్పుడు చెరలోనికి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక దేశం లేకపోతే ఒక రాజ్యం అంటే మీకు అర్థమవుద్దేమో. ఒక రాజ్యం సైనికులు వచ్చి ఈ రాజ్యంలో వాళ్ళందరినీ గొలుసులతో కట్టేసి బానిసలుగా అందరినీ వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోయారు. ఎవరిని వదిలేస్తారు? ఒక బానిసలుగా ఎందుకు తీసుకెళ్తారు? పని చేయించుకోవటానికి. ఎవరిని వదిలేస్తారు? పని చేయలేని వాళ్ళని. ఎవరిని? ముసలోళ్ళని, ముసలమ్మల్ని వదిలేస్తారు. ఆ 10% వాళ్ళు అన్నమాట. కూర్చొని ఏడుస్తూ ఉంటారు, వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా క్లియర్ చెప్పండి, ఎవరిని తీసుకెళ్తారు? యంగ్ పీపుల్ని తీసుకెళ్తారు, బాగా పనిచేసే వాళ్ళని తీసుకెళ్తారు. అందుకు విలాప వాక్యాల్లో యంగ్ పీపుల్ పట్టుకెళ్ళిపోయారేంటి? కన్యకులు, యవ్వనస్తులు, వాళ్ళు ఏం చేశారు? చేసింది పితరులు కదా, వీళ్ళెందుకు బలవుతున్నారు? మరి కాన్సిక్వెన్సెస్ అలాగే ఉన్నాయి. ఒక అర్థం అంటే చెరలోనికి వెళ్ళిపోయిన కాంటెక్స్ట్లో. ఇక్కడ ఇంకో మాట అన్నాడు, పదో భాగం మాత్రం విడవబడతారు. కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా సరిగా ఉండరు. చెరలోనికి వెళ్ళకపోయినా కూడా నిదానంగా మెల్లగా వాళ్ళు కూడా అంతరించిపోతారు. ఎలా అయిపోతారు వాళ్ళు? సింధూర మస్తకి వృక్షములు నడకబడిన తర్వాత, ఓ పెద్ద చెట్టు ఉంది, ఓ తాటి చెట్టు లేకపోతే పెద్ద టాల్గా ఉన్న పెద్ద చెట్టు ఉంది, దాన్ని నరికేశారు,
ఏం మిగిలింది కింద? అట్లా మిగిలిపోతారు మనుషులు. దేశం అట్లా అయిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద వైభవంగా ఉండే పచ్చడి చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏం అయిపోయినాయి? నరికేశారు, మొద్దులు మిగిలిపోయినాయి, ఎండిపోయినాయి. హోప్లెస్ కండిషన్కి వెళ్ళిపోతారు ప్రజలు. చెరలోనికి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? మీకు అర్థమవుతుందా చెరలోనికి వెళ్ళటం అంటే? ఇజ్రాయేల్ దేశంలో ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడుంటారు? బబులోన్లో ఉంటారు. ఇజ్రాయేల్ ఏమవుద్ది? ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న ఎంతకాలానికి బాగుంటుంది? పాడైపోద్ది, అది వల్లకాడైపోద్ది. పురుగులు వస్తాయి, జంతువులు వస్తాయి, అడవిలాగా అయిపోద్ది. అది జనావాసానికి అనుకూలంగా ఉండదు. మీకు అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు వీళ్ళు? 70 సంవత్సరాల తర్వాత వచ్చాక యెరూషలేమును బాగు చేసుకుంటాం అంటే ఏంటో తెలుసా? చెట్లు నరికేసుకొని, రోడ్లు వేసుకొని, ఇళ్ళు కట్టుకొని, దులుపుకొని, జరగని పని అని వాళ్ళ ఉద్దేశం. అంటే ఆ పట్టణం అంతరించిపోతుంది, అది శిథిలం అయిపోద్ది. ఒకప్పుడు ఉండేది ఇశ్రాయేలు పట్టణం అని అనుకునేలాగా అయిపోద్ది అనమాట. దాన్ని అలంకారికంగా చెప్తున్నాడు. ఒక చెట్టుని మొద్దును నరికేస్తే మొద్దు ఎలా మిగులుద్దో ఆ మొద్దులాగా మిగిలిపోద్ది, చెప్పుకోటానికి మిగులుద్ది ఆ దేశం. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు లేరండి, బబులోను క్యాప్చర్ చేసేసింది. ఇప్పుడు వాళ్ళు మరి వెనక్కి వస్తారు రారు ఎవరికి? బబులోను చరిత్రలో వెనక పంపడాలు ఏమి? ఏ రాజ్యం కూడా ఒకసారి తీసుకున్నాక స్వాతంత్రం టైంలోనే పాకిస్తాన్లో మన సైనికులు కొంతమంది, మన సైనికులు ఇంకా రాలేదు ఇప్పటికీ, వదలరు. అయితే చివరి ఒక మాట అన్నాడు, అట్టి మొద్దు నుండి. అది ఇది ప్రవచనం. ఏంటి ప్రవచనం అంటే, అంత చెరలోనికి వెళ్ళిపోయి అంతరించిపోయి ఇక ఈ జాతి లేదు అనే కండిషన్లోకి వెళ్ళిపోయిన ఆ మొద్దులోంచి, ఆ దేశంలోంచి మళ్ళీ ఏమొస్తుందట? చిగురు వస్తుంది. అది యాక్చువల్లీ అంతరించిపోయిద్ది, నాశనం అయిపోయే కండిషన్కి వెళ్ళిపోయింది. ఇక ఈ దేశ చరిత్ర, ఈ జాతి చరిత్ర అయిపోయింది. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అని ఒక జాతి ఉండేవాళ్ళు అని అనుకునే వాతావరణం వస్తుంది. కానీ సడన్గా ఒక చిగురు వస్తుంది. వాళ్ళకు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, యెషయా మీరు నాశనం అయిపోయే స్థితి దాకా వెళుతున్నారు, కానీ పూర్తిగా అంతరించిపోరు, మళ్ళీ ఒక చిన్న చిగురు వస్తుంది. బైబిల్ పండితులు 2 మాటలు తీసుకున్నారు. ఒకటి 10% మిగులుతారు, వాళ్ళు కూడా మెల్లగా ఆ జనరేషన్ అయిపోయినా కూడా మళ్ళీ ఏమొస్తుందట? చిగురు వస్తుంది. అంటే మళ్ళీ ఆ చెట్టు మళ్ళీ మొలకెత్తటం ప్రారంభిస్తుంది. అర్థం ఏంటంటే ఆ జాతి మళ్ళీ చిగురిస్తుంది. ఈ చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ జనరేషన్ అయిపోయింది, కానీ ఒక న్యూ జనరేషన్ వస్తుంది. ఆ తర్వాత స్టోరీ మనం చదువుతూ ఉంటే ఎక్కడున్నాం మనం? 6వ అధ్యాయంలో ఉన్నాము. ఆ తర్వాత స్టోరీ మనం చదువుతూ ఉంటే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కన్యక గర్భవతి అయి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇదిగో నేను మీకు ఒక సూచన చూపిస్తున్నాను, ఇమ్మానుయేల్ అని ఒక ఆయన వస్తాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, యెషయా అంటే ఎవరు? యెషయా అంటే ఎవరు? యెషయా అనే పేరు ఎక్కడి నుంచి మాట్లాడాను నేను? ఇంకో సందర్భంలో యెషయా మొద్దు నుండి చిగురు మొలుస్తున్నానే మాట ఉందన్నమాట. అందుకు గుర్తు చేస్తున్నాను మీకు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. యెషయాలోని మీకు ఇంకో చోట తగులుద్ది. యెషయా అనే మొద్దు నుండి చిగురు వస్తుంది అని. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఎవరు యెషయా అంటే దావీదు వాళ్ళ ఫాదర్ అన్నమాట. గౌరవంగా దావీదు పేరు చెప్పకుండా యెషయా పేరు చెప్పాడు అనమాట. అంటే సత్యం గారి పేరు చెప్పకుండా నేను ఎవరి పేరు చెప్తున్నాను? అది గౌరవంగా ఉంటుందని. గంగాధరరావు గారి ఇంట్లో నుంచి మళ్ళీ ఒక అంకురం వస్తుంది అని అన్నాను. అంటే అర్థం సత్యం గారి దగ్గర నుంచే, లేదా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి.
ఆ వంశంలో ఎవరైనా కావచ్చు. ఎవరు అంటే దావీదు వంశంలోంచి ఒక ఆయన వస్తాడు. ఆయన ఈ జాతిని మళ్ళీ నిలబెడతాడు. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 2 మాటలు మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆలోచించి చెప్పండి నాకు, ఎందుకు కొంతమంది వ్యక్తుల కళ్ళు మూసుకుపోతాయి చెప్పండి. ఓకే, ఇలా చెప్తాను, ఇంకొంచెం మీకు క్లియర్గా ఉంటుంది. ఈ అధ్యాయంలో, ఏ అధ్యాయంలో? యెషయా 6వ అధ్యాయంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి యెషయా, ఒకటి ప్రజలు. యెషయాకి ఈ ప్రజలకి తేడా ఏంటి చెప్పండి? లోబడటం. వెరీ గుడ్. యెషయాకి దేవుడి గురించి అర్థమైన మరుక్షణమే లోబడ్డాడు. దేవుడు పరిశుద్ధుడు అనగానే యెషయాకి ఏమర్థమైంది? నేను పాపిని అని అర్థమైంది. వెంటనే ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. వీళ్ళు ఏం చేస్తారు? దేవుడు పరిశుద్ధుడని వీళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళు పాపులని వాళ్ళకి తెలియదా? ఏంటి వాళ్ళకి ఈయనకి తేడా? మాట వినకపోవటం, పశ్చాత్తాపడకపోవటం. అందుకంటున్నాడు, మీరు వింటారు, రెస్పాన్స్ ఉండదు. మీరు చూస్తారు, రెస్పాన్స్ ఉండదు. మీకు అర్థమవుతాయి సంగతులు, కానీ ఏం ఉపయోగం ఉండదు. మీరు గ్రహించినట్టే ఉంటారు, కానీ ఏం ఉపయోగం ఉండదు. యెషయాకి ఈ ప్రజలకి తేడా ఏంటంటే, ఒక సత్యం నాకు అర్థమైనప్పుడు ఆ ప్రకారంగా నేను స్పందిస్తానా లేనా అనేదే క్వశ్చన్. యెషయా లాగా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. వాళ్ళు ఎంత జరిగినా కూడా చలించకుండా కఠినంగా ఉంటారు. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, 4 మాటలు మాట్లాడుకున్నాం మనం. ఒకటి, చూస్తారు, వింటారు, గ్రహించటం, మనస్సు మార్చుకోవటం. నేను ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు కొంతమంది కళ్ళు మూసుకుపోయి ఉంటాయి? మీకు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? ఎందుకు ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా కొంతమంది కళ్ళు ఎందుకు తెరుచుకోవు? వాళ్ళకి అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది, కానీ లోబడట్లేదు. విన్న సత్యానికి రెస్పాండ్ అయ్యే లక్షణం వాళ్ళకి లేదు. వింటాడంతే. అర్థమవుద్దా? అర్థమవుతుంది, కానీ స్పందించడు. నా మాట మీకు అర్థం, రెస్పాన్స్ ఉండదు. నా మాట మీకు అర్థమవుతుందా? చలనం ఉండదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. దేవుడు పిలుస్తున్నాడు అంటే, అవును బ్రదర్, చేయాలి బ్రదర్, దేవుడు ఎప్పటి నుంచో. ఒక ఆయన నాకు కనపడినప్పుడు, అన్న సేవకు నాకు పిలుపు ఉందన్న, కాకపోతే ఇంకా అంటాడు. 10 సంవత్సరాల నుంచి అదే మాట అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు పిలిచాడు, ఏం చేయాలో తెలుసు, పిలుస్తున్నాడని అర్థమైంది, అది తన బాధ్యత అని తెలుసు, కానీ కుదరట్లేదట. ఏమనాలి దాన్ని? నిర్లక్ష్యం. ఎంత చెప్పినా వీడికి అర్థం కావట్లేదండి అని ఎవరి గురించి అయితే మీరు అనుకుంటారో, మీరు వాళ్ళ గురించి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అర్థం కాకపోవటం కాదు, వాడు వినడు. లోబడాలని వాడు ఇష్టపడడు. దానికి అరే ఇంత వింటున్నాము, నెక్స్ట్ ఏంటి? వింటున్నాము, నెక్స్ట్ ఏంటి? నేనేం చేయాలి? దేవుడు నాకు కనపడగానే అయ్యో అని వెంటనే యెషయా రియాక్ట్ అయినట్టుగా మనం ఎందుకు రియాక్ట్ అవ్వం? యెషయాకి మనకు అదే తేడా. బైబిల్ పండితులు దీన్ని ఏమన్నారంటే, ఈ అందరూ వెళ్ళిపోతారు కానీ ఒక 10వ భాగం మిగులుతారనే దానికి బైబిల్ పండితులు, అంటే పాత నిబంధనలోంచి వాడిన ఒక పదం ఏంటంటే శేషం. శేషం అంటే ప్రతి తరంలోనూ దేవుణ్ణి విడిచిపెట్టి, లేకపోతే తిరుగుబాటు చేసి, లేకపోతే వినకుండా హృదయం కఠినం చేసుకొని దేవుణ్ణి వదిలేసి తిరిగే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. కానీ దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసం కలిగి, దేవునికి లోబడి, దేవునికి అనుకూలంగా జీవించాలనుకునే ప్రజలు చాలా కొద్దిమందే ఉంటారు.
ఆ కొద్ది మందిని బైబిల్ భాష వాడిన పదం ఏంటంటే శేషించిన ప్రజలు, రెమనెంట్ అని అంటారు. అంటే అందరూ భ్రష్టులు అయిపోతారు, కొంతమంది మాత్రం నమ్మకస్తులు మిగిలి ఉంటారు. శేషించిన ప్రజలు, శేషము, రిమైనింగ్ పీపుల్, రెమనెంట్ అని అంటారు. ప్రతి తరంలోనూ, అంటే బైబిల్ పండితుల అభిప్రాయం, అంటే ఆది కాండం నుంచి కానీ ప్రకటన గ్రంథం వరకు కానీ చదువుతూ ఉంటే మనకి, అంటే రెమనెంట్ అనే అంశం మీద స్టడీ చేస్తూ ఉంటే మనకు తెలిసే ఒక సత్యం ఏంటంటే ప్రతి తరంలోనూ భూమి మీద దేవుని శేషం ఎక్కడో చోట ఉంటుంది. ఎలీషా కాలంలో ఏమైపోయారు? ఎవరూ లేరు, నేను ఒక్కడే మిగిలానా అనుకునే టైంలో ఆయన ఏమన్నాడంట, 400 మంది ఒక చోట ఉన్నారు. విశ్వాసం ఉంచేవాళ్ళు, దేవునికి లోబడేవాళ్ళు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని కొరకు నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు కొద్ది మంది ఎక్కడో చోట నమ్మకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏమంటారంటే శేషం. అప్పుడు అదే, ఇప్పుడు ఇదే. మీరు ప్రకటన గ్రంథం చూసినా కూడా ప్రకటన గ్రంథంలో మీకు సమూహాలు అబద్ధ ప్రవక్తల వైపు, క్రూర మృగం వైపు, చీకటి వైపు వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమంది మాత్రం ప్రాణాలకు తెగించి హింసలు అనుభవించి దేవుని కోసం నిలబడుతూ ఉంటారు. నేను ముగిస్తున్నాను. ఎందులో ఉండాలనుకుంటున్నాం మనం? ఎందులో ఉండాలనుకుంటున్నాం? అందరూ శేషమనే అంటారు మాట వరుసకి, కానీ అందరూ శేషంలో ఉండరు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత మాట్లాడుకున్నాం కదా, శేషించిన ప్రజలు ఏం చేస్తారు? లోబడతారు. 4 మాటలు మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. ఇవాళ నేను మీకు ఇవ్వగలిగే మాట ఇదే. 10వ వచనం. చూసినప్పుడు ఏం చేయాలి? చూసినప్పుడు ఏం చేయాలి? మీరు ఆన్సర్ పెట్టుకోండి. చూసినప్పుడు ఏం చేయాలి పెట్టుకోండి. విన్నప్పుడు ఏం చేయాలి? హృదయంతో గ్రహించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దారి తీయాలి? మనసు మార్చుకోవటానికి దారి తీయాలి. ఏదైతే మీరు అర్థం చేసుకుంటున్నారో, ఏదైతే మీరు గ్రహిస్తున్నారో, చూస్తున్నారో, వింటున్నారో, నేర్చుకుంటున్నారో, అవి మీ లోపల ఒక మార్పుని తీసుకురాకపోతే మీరు నేర్చుకున్న దానికి ఉపయోగం లేదు. కొంతమంది సంవత్సరాలు వాక్యం వింటారు, ఏం మార్పు రాదు. ఏమనాలి దాన్ని? ఏమనాలి? నీవు వినటం, నువ్వు చదవటం, నువ్వు నేర్చుకోవటం, నీ గ్రహింపు నీలో ఎటువంటి మార్పు తేవట్లేదు అంటే నీకెవరు వాక్యం చెప్పట్లేదనే. మరి 14 సంవత్సరాలు బైబిల్ చదువుతున్నావు, నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అరబిక్ భాషలో చదువుతున్నావా? లేదు కదా. సంవత్సరాలు వాక్యం వింటున్నాము, సత్యం గారు అలాంటి వాళ్ళు తమిళ్లో చెప్తున్నావా? లేదు కదా. మీ పాయింట్ అర్థమవుతుంది. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని? ఈ డ్రైవింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఎంత విన్నా, ఎంత చదివినా, ఎంత నేర్చుకున్నా మార్పు రావట్లేదంటే అది ఎవరు తప్పు? అందే. దానికి ఒక పరిమితి ఉందట. దేనికి? ఆ రిసెప్షన్కి రెస్పాండ్ అవ్వకపోవటానికి ఒక పరిమితి ఉంది. ఆ విని లోబడకపోవటానికి, ఆ నేర్చుకున్నా కూడా ఏ మార్పు రాకుండా ఉండటానికి, ఎంత గ్రహించినా కూడా చలనం లేకుండా ఉంటే, ఆ స్పందించకుండా ఉండే ఆ హృదయ కాఠిన్యానికి ఒక లిమిట్ ఉందట. ఆ లిమిట్ దాటాక దేవుడు ఏమంటాడంటే, వీడి ఇక వినడు, కాబట్టి ఏం చేద్దాం? వదిలేద్దాం అని అంటాడు. వదిలేస్తాడా?
వదిలేయడని అంటున్నారు. చూసారు మీరు? ఇంకా వదిలేయడని అంటున్నారు. అంటే మీ ధ్యాస ఏంటంటే ఆయన చాలా మంచోడు, ప్రేమమయుడు, కరుణామయుడు కాబట్టి ఆయన వదిలేయడు, కాబట్టి మనం ఇట్లాగే కొనసాగచ్చు. మరి మీరు చెప్పండి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? చెరలోకి వెళ్ళటం అంటే వదిలేసినట్ట, లేకపోతే తోడుగా ఉండి వెళ్ళటమా? వదిలేస్తాడు. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అది కూడా చూపిస్తాను. ఏం వదలడం అని అనుకోమాకండి. వదిలేయటం అంటే ఆయన వదిలేయటం కాదు, ఆయన చెప్పినా కూడా వినని ఒక కఠినమైన హృదయం మనకు రావటం. ఎక్కడ? చాలా స్పీడ్గా ఉన్నావు నువ్వు. 28కి వెళ్ళిపోయావా? వెరీ గుడ్ అమ్మ, చదువు. గనుక ఎందుకు అప్పగించాడు చెప్పండి? వాళ్ళు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఎవరికి చోటు ఇచ్చారు? అపవాదికి చోటు ఇచ్చారు. దేవుడికి ఇవ్వలేదంటే ఎవరికి ఇచ్చారు? అపవాది లోపల ఉంటే ఏమవుతాయి? ఆ చేయరాని పనులే చేస్తూ ఉంటారు. ఆ పైన ఎక్కడ? 24వ వచనం. 24వ వచనం. దేవుడు వారిని అప్పగించాడా? ఊరికి అప్పగించాడా? ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? పై వచనాల్లో వాళ్ళు ఏం చేశారో అవన్నీ ఉన్నాయి. అందుకు దేవుడు వాళ్ళని వదిలేశాడు. 26వ వచనం. అందువలన, ఎందువలన? 25వ వచనం. సత్యమును అసత్యానికి మార్చేశారట, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారట. అందువలన దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు. ఇప్పుడు చెప్పండి, వదిలేస్తాడా వదిలేయడా? వదిలేస్తాడు. వదిలేయటం అంటే దయ లేకుండా, కరుణ లేకుండా అన్యాయంగా వదిలేయటం కాదు. అన్యాయంగా వదిలేయటం కాదు. ఎంత చెప్పినా వినకపోతే ఇక వినడు అని సైలెంట్ అయిపోవటం. ఎరా వాడికి చెప్పొచ్చుగా అంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? బాబు వాడికి చెప్పి చెప్పి అలసిపోయాం అంటారు. ఇదంతే, గివింగ్ అప్. ఏ కొంచెం అయినా సరే లోబడే ఇంట్రెస్ట్ వాడు చూపిస్తే మళ్ళీ చిగురు మొలుస్తుంది, తీసుకొచ్చేస్తాడు. అసలు మాకు వద్దు అంటే ఏం చేస్తాడు? కాబట్టి ఈ ప్రమాదం మనకుంది. ఈ ప్రమాదం మనకుంది. దేవుని ప్రజల దగ్గరకు, ఏర్పరచబడిన ఇశ్రాయేల్ జనాంగం దగ్గరకు యెషయా భక్తుడిని పంపించి చెప్పిన సందర్భం మాట్లాడుకునేవాళ్ళు మనం. వాళ్ళు వింటారు, చూస్తారు, గ్రహించరు, అర్థం చేసుకోరు, మారరు, లోబడరు, పశ్చాత్తాపడరు. యెషయాలాగా నేను నా హృదయం సున్నితంగా పెట్టుకోవాలి అంటే, లేదా ఇశ్రాయేల్ ప్రజల్లాగా నా హృదయం కఠినం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? లోబడాలి. నేర్చుకున్న సత్యం నేర్చుకున్నట్టుగా అది నేను అమలులోకి తీసుకురావాలి, ఆచరించడానికి నేను సిద్ధం అవ్వాలి. యెషయాకు సత్యం అర్థమైందట, వెంటనే రెస్పాండ్ అయిపోయాడు. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు. యెషయా నువ్వు ఇట్లా ఒప్పుకో, అప్పుడు నేను ఇట్లా చేస్తా అన్నాడా? అవసరం లేదు. నువ్వు ఇంతటి పరిశుద్ధుడు అయితే మరి నేనెవరిని అని యెషయా లెక్కేసుకొని మరి ఆలోచించాడు. వినేవాళ్ళు వినగానే దానికి స్పందిస్తారు. ఇష్టంగా వినేవాళ్ళు స్పందిస్తారు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎలా ఉన్నారు బ్రదర్ అని మీరు అడిగారు నన్ను. 2 రోజులుగా ఫీవర్ అండి అన్నాను. ఏమంటారు మీరు? అయ్యో అంటారు. పోనీ ఇంకేటి ఏదో అంటే, నేను జ్వరంతో బాధపడుతున్నాను అంటానికి అయ్యో ఫీవర్ వచ్చిందా నీకు
అనే ఒక రెస్పాన్స్, ఒక చిన్న ఒక గుడ్ ఫీలింగ్ ఏదో ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు. ఎప్పుడు వచ్చింది అన్నారు అనుకోండి, అంటే నా జ్వరం గురించి నీకేమీ లేదన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ నేను కనపడితే తగ్గిందా అని అడిగేవాళ్ళు ఉంటారు, అతను ఈ జ్వరం వచ్చిన సంగతే పట్టినడు వాడు ఉంటాడు. ఎవరు నన్ను పట్టించుకునేది? డిఫరెన్స్ ఉంది. సురేష్ జ్వరం వచ్చిందంటే తెలుసా అన్నాను, తెలుసుగా అంటాడు. ఏం ఉపయోగం? ఏం లేదు. అంటే ఒక సత్యం, ఒక సంగతి నీ చెవిలో పడినప్పుడు దానికి సంబంధించిన స్పందన నీ దగ్గర రాలేదు అంటే నువ్వు చెప్పినా ఒకటే, చెప్పపోయినా నాకు ఒకటే అని నా ఉద్దేశం అన్నమాట. నీ జ్వరం వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, నువ్వు చెప్పావు నేను విన్నాను, అది అర్థం. ఈ ప్రమాదం ప్రతి విశ్వాసకి ఉంటుంది. రిఫరెన్స్ నేను చూపించట్లేదు, సమయం లేదు, పర్వాలేదంటారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, మనకు సంబంధించిన మంచి పదం ఉంది. వాళ్ళు తిట్టుకుంటారు నన్ను, వీళ్ళు అట్టగంటారు, లోపల జరిగేది ఎవడో తెలుసు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు సంబంధించిన మంచి పదం ఉంది. యెషయా భక్తుడు ఏమన్నాడు? కొవ్వుతో, ఏం పదం అది? మందం. వెతకండి, అది ఎక్కడుందో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మీరు మందులు కాక అంటే ఆ మందులు కాదు, మందులు అంటే అవి మెడిసిన్ కాదు. మందం అంటే సెన్స్ పోయి, కొవ్వొచ్చి, అది యాక్చువల్ అర్థం. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, అది చూసారన్నమాట. మీరు మందులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి, అపేక్షించుచున్నాను. ఇది పరిష్కారం. మీరు హార్టెడ్ అవ్వకుండా ఉండాలంటే, కఠినం అయిపోకుండా ఉండాలంటే, సెన్స్లెస్గా ఉండకుండా ఉండాలంటే, మందంగా స్పర్శ లేకుండా అయిపోకుండా సున్నితంగా ఉండాలంటే ఏం చెప్తున్నాడో తెలుసా? ఇది వరకు అంటే ప్రారంభ దినాల్లో, ప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో ఎటువంటి ఆసక్తి మీరు కనపరిచారో తుదమట్టుకు అదే ఆసక్తి మీరు కనపరచాలి. అది మనకి దేవుడిచ్చే పరిష్కారం. ఇప్పుడు మీరు చెప్పండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం ఒక విశ్వాసి, దేవుడు నమ్ముకున్న వ్యక్తి మందంగా అయిపోయే అవకాశం ఉందా? ఉంది. నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తేనో, నువ్వు పట్టించుకోకుండా ఉంటేనో మెల్లగా ఆ బుద్ధి నీకు కూడా వచ్చేస్తుంది. దేవుడి సంగతులు నీకు సెన్స్లెస్గా అనిపిస్తాయి. విశ్వాసానికి సంబంధించిన సంగతులు నీకు రుచిగా అనిపించవు. ఆత్మీయ సంగతుల పట్ల నీకు ఇంట్రెస్ట్ మెల్లగా తగ్గిపోద్ది. కొంతమంది గురించి మాట్లాడుకుంటాం, దేవుడు నమ్ముకుని కొత్తలో బాగా వచ్చేవాడండి, తర్వాత మెల్లగా అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఈ రావటాలు పోవటాలు కాదు, ఏం చేయాలట? ఆ ఆసక్తిని నువ్వు చివరి వరకు మెయింటైన్ చేయాలి. ఆ మనసుని సెన్సిటివ్గా పెట్టుకోవాలి. దేవుని వాక్యం విన్న ప్రతి వాక్యాన్ని దానికి లోబడటం, రెస్పాండ్ అవ్వటం, దాని గురించి ఆలోచించటం, అది నాలో మార్పు తేవాలని నేను అనుకోవాలి. సో ఇప్పుడు ముగిస్తున్నాను. అత్యంత ప్రమాదం ఏంటంటే విశ్వాస జీవితంలో, ఇది మాట్లాడుకున్నాం కదా, దాన్ని నేరో డౌన్ చేయనివ్వండి. బాటమ్ లైన్ ఏంటంటే, విశ్వాస జీవితంలో అత్యంత ప్రమాదం ఏంటంటే విని చలనం లేకుండా కూర్చోవటం. గ్రేటెస్ట్ ప్రమాదం అన్నమాట.
దేవుని వాక్యం విన్నాక కామ్గా కూర్చున్నారా? ప్రమాదం. దేవుడు తన వాక్యం మళ్ళీ నీకు వినిపిస్తున్నాడు వారం వారం. విన్నాక ఏం చేయాలి? దానికి సంబంధించి నువ్వు ఏదో ఒకటి రెస్పాండ్ అయ్యి ప్రార్థన చేసుకొని లోబడి సరి చేసుకొని అది కరెక్టే ప్రభా, ఇలా ప్రభా అని దేవుడితో దాని గురించిన నువ్వు ప్రార్థనలో మాట్లాడకపోతే అర్థం ఏంటి? నువ్వు చెప్పు, నేను వింటాను, తర్వాతకి నీకు నాకేమీ లేదు అంటే దేవుడు గాల్లో చెప్పుకుంటున్నాడా? దేవుడు గాల్లో చెప్పుకుంటున్నాడా? ఒక మంచి లక్షణం, విశ్వాసకుని లక్షణం ఏంటంటే వాక్యం విన్నాక ఏం చేయాలి? ఏ వాక్యం విన్నామో ఆ వాక్యానికి లోబడి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవటమో సరిచేసుకోవటమో తీర్మానించుకోవటమో ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ విన్న వాక్యానికి నీకు సంబంధం లేకుండా అయిపోతుంది. ఒక ఆయన వెళ్ళి అడిగారట. ఒక ఆయన వెళ్ళి ఒక బోధకుడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇవాళ భలే మంచి వాక్యం చెప్పారు బ్రదర్ మీరు అన్నారు. ఈ ప్రజలు బోధకులకి గాలి కొట్టడంలో మంచి ఎక్స్పర్ట్స్. నాలాంటోడు ఇట్లా మొల చెట్టు ఎక్కేస్తాడు. అవునా అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. అందరు నాలాగా ఉంటారుగా. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, భలే చెప్పారు బ్రదర్ వాక్యం ఇవాళ మీరు, చాలా బాగా చెప్పారండి, ఇట్స్ రియల్లీ నైస్ అన్నాడు. ఆయన ఏమన్నా అంటే థ్యాంక్ యూ అండి. ఏమి నచ్చింది వాక్యం మీకు అన్నాడు. ఏమి నచ్చింది అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ మెసేజ్లో ఏదో ఒక పాయింట్ చెప్పాలి. ఇది ఎక్కడ కోలరా బాబు, బాగుందంటే థ్యాంక్స్ అనకుండా ఏమి నచ్చిందంటే ఇప్పుడు మధ్యలో మీరు ఒకటి చెప్పారు, ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది, ఓకే వెరీ గుడ్ అని చెప్పి అన్నాడంట. అవును, చివరిలో మెసేజ్ అయ్యాక ప్రేయర్ చేసుకున్నావా అన్నాడు. ఆడు యాక్చువల్ చేసుకోలేదు. ఈయనమన్నాడు, నా ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా వినండి. మెసేజ్ చివరిలో ప్రార్థన చేసుకున్నావా అన్నాడు. చేసుకున్నాను సార్. ఏమని చేసుకున్నావు అన్నాడు. ఏమని చేసుకున్నావంటే మరి దీనికి కూడా ఏదో చెప్పాలిగా, మీకు అదవుతుందా? అందుకనే ఇలా ఉండాలని ప్రార్థన చేసుకున్నానండి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడంట, మరి ఈ ప్రార్థన చేసుకున్న అంశం వేరు, ఇందా బాగుందని చెప్పావే అది వేరు కదా అన్నాడు. మీకు అర్థమైందా పాయింట్? ఏ మాట మిమ్మల్ని తాకుద్దో అది కదా నువ్వు ప్రార్థన చేసుకునేది. బ్రదర్ ఇవాళ మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుని దగ్గర ఒప్పుకున్నానంటే బాగుంటుందా? అది భలే ఉందని గాలి కొట్టాడు, నువ్వేం ప్రార్థన చేసుకున్నావంటే ఏదో చెప్తున్నాడు, ఇది కదా చెప్పాల్సింది నువ్వు. మరి అప్పుడు ఈయన అన్నట్ట, బాబు నువ్వు పొగడటానికి నా దగ్గరికి వస్తే నువ్వు రావద్దు. నువ్వు బాగుందని చెప్పినా నేను వాక్యమే చెప్తాను, బాగాలేదన్నా కూడా నేను వాక్యమే చెప్తాను. ఇంకా నేను చెప్పేది వాక్యం, ఎక్కువ చెప్పను తక్కువ చెప్పను. మార్చుకోవాల్సింది ఎవరు? నువ్వు. సూపర్గా ఉంది సార్ మీ మెసేజ్, నువ్వు చెప్పబోయినంత మాత్రం నాకేమీ అవ్వదు, కానీ నష్టం నీకే, నాకు చెప్పొద్దు. నీకు ఎక్కడ నష్టపోతున్నావంటే వాక్యం వినటం దగ్గర నువ్వు మనసు పెట్టట్లేదు. వింటారు, అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారు, లోబడతారు, మనసు మార్చుకుంటారు అని మన గురించి దేవుడు అనగలడా? అది ప్రశ్న. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి మనకి ఏం తేడా లేదు. ఇది అందరికీ ఉండే శోధనే. వింటారు, తర్వాత ఆ మెసేజ్కి వాళ్ళ జీవితానికి ఎక్కడ కనెక్షన్ ఉండదు. అంటే మనం కూడా మందులం అయిపోయాము. ఆ ఆసక్తిని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ప్రతి వాక్యం ప్రతి వారం అది ఫ్రెష్గానే వినాలి, కొత్తగానే వినాలి. వినగానే దానికి మనం లోబడి సరిచేసుకోవటము, ఒప్పుకోవటము, పశ్చాత్తాపడటము, దేవుణ్ణి అడగటము, ప్రార్థనలో ఏదో ఒక విధంగా దాని గురించి దేవుడితో నువ్వు మాట్లాడకపోతే నువ్వు దానికి లోబడినట్లు అవ్వదు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. 4 మాటలు గుర్తుపెట్టుకోండి: వినటం, చూడటం, గ్రహించటం,
మార్చుకోవటం. ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. మన యొక్క హృదయ